ఇచ్చా ఒకసారి పట్టాలి ప్రభుత్వ అధికారికంగా ఇచ్చి అంతే. ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంటది. ఒక చోట ఇచ్చింది ఇంకో చోటకి మార్చడం అనేది ప్రభుత్వ ఇష్టం. దానికి అంటే ఇప్పుడున్న వాల్యూతో పోలిస్తే ఎక్కడ ఇచ్చినా ఆ వాల్యూ రాదు కదా. అది దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతుంది. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు, తీసుకున్న వాళ్ళకి వాళ్లే పట్టించుకోలేదు కదా. అక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటే ఎవరు కాదు, మార్చేవాళ్ళు కాదు, ఇల్లు కట్టుకొని లేదు వాళ్ళని. ప్లస్ అంతకు ముందు అంతా ఆగిపోయి ఉన్నది కాబట్టి ఇప్పుడు అది ఎలక్షన్ బేసిస్ అయింది కాబట్టి వాళ్ళకి వేరే చోట ఇచ్చేస్తే ముందు అసలు అంటూ ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి గొడవ లేదు, స్థలం ఇచ్చారనుకోండి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మొన్న ఏదో 7 శ్వేతపత్రాలు అన్నారు, విడుదల చేస్తా ఉన్నారు. ఒక ఏడాది పాటు శ్వేతపత్రాలతో కాలయాపన జరిగిపోద్దా? ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు అవసరమా? రాజకీయ చర్చ జరపడం అన్నటువంటి చంద్రబాబు గారికి అలవాటు. తను అధికారంలోకి రాకముందంతా రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోతే నేను వచ్చాక కాపాడానని చెప్పడం అన్నటువంటిది 2014లో చేశారు ఆయన. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రం అంతా నాశనం అయిపోతే అయ్యింది అనేది ఎట్టగా శ్వేతపత్రం ద్వారా చెప్పుకొస్తారు. అలాగే జగన్ వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రాలుగా రిలీజ్ చేయలేదు కానీ అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఇదిగో నువ్వు ఆ శాఖని ఇట్ట నాశనం చేసావు, ఈ శాఖని ఇట్ట నాశనం చేసావు, పోలవరం ఇట్ట నాశనం చేసావు, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. ఈయన శ్వేతపత్రం అన్న పేరుతో చేయలే, అసెంబ్లీలో మాట్లాడుకొచ్చారు జగన్మోహన్. ఈయన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత వాటికి ఒక స్పష్టత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ఎప్పట్లో పూర్తి కాదు, ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఏ దాని మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోం, 5 ఏళ్ల తర్వాత చూసుకోవాలి అంతే. అట్లాగే అమరావతి దానికి సంబంధించి 2 ఏళ్లలో ఒక రూపం వస్తుంది, 5 ఏళ్లకు కొంచెం రూపం వస్తుంది. అద్భుతాలు ఊహించాం మనం. ఇదివరకు ఏంటంటే గ్రాఫిక్లతో అద్భుతాలు ఊహించాం, ఇప్పుడు అట్లా ఉండదు. అది కీ పాయింట్ అన్నమాట. అంటే శ్వేతపత్రాల విడుదలతో దాని వెనక ఏమన్నా రాజకీయం నడపబోతున్నారా? అది ఖచ్చితంగా రాజకీయం ఎవరు చేసినా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు అందరూ. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ హయాంలో కొన్ని కుంభకోణాలను బయట తీస్తున్నారు. అందరూ రాయట్లేదు అనుకోండి, ఓన్లీ ఆంధ్రజ్యోతి రెగ్యులర్ గా రాస్తున్నారు. మొన్న స్పోర్ట్స్ లో జరిగిందని